దేశంలో సుమారు 5 లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో వేలాది ఆలయాల్లో నిత్యం కైంకర్యాలతో పాటు జనాకర్షణ కూడా అధికంగా ఉంటుంది. అటువంటి దేవాలయాలు దేశంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయాలుగా కూడా ప్రసిద్ధి పొందాయి. అక్కడి స్థల పురాణంతో పాటు ఆకట్టుకునే స్వామివారి మహిమలు కూడా ఆకర్షణీయంగా మారాయి అనడంలో సందేహమే లేదు. దేశంలో అత్యంత ధనవంతమైన దేవాలయాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ధనిక దేవాలయం అనగానే గుర్తుకొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా పేరుగాంచింది. ప్రతిరోజు కనీసం 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. హుండీ ద్వారా ప్రతిరోజు సుమారు 3 కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం వస్తుంది. వార్షిక ఆదాయం 1,400 కోట్ల వరకు ఉంటుంది. చరిత్ర ప్రకారం ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. రెండో స్థానంలో తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయం నికర ఆస్తి 1.20 లక్షల కోట్లు. కేరళలోని గురువాయూర్ దేవాలయం దేశంలో 3వ అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయం 4వ ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది. ఈ దేవాలయ నిర్మాణం 1581లో ప్రారంభించగా 1589లో పూర్తయినట్లు సిక్కు గురువులు చెప్తూ ఉన్నారు. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం 5వ ధనిక ఆలయం. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం 6వ స్థానంలోనూ, ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం 7వ స్థానంలోనూ ఉంది. ఇక మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయం 8వ స్థానంలో ఉండగా, ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం 9వ స్థానంలో నిలిచింది. కాగా ఇప్పుడు అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తి కావడమే కాకుండా ప్రారంభోత్సవమై ఏడాది పూర్తయింది. నిత్యం లక్షలాది మంది రామాలయాన్ని సందర్శించి విరివిగా విరాళాలు సమర్పిస్తూ ఉన్నారు. మరి ఈ అయోధ్య రామాలయం దేశంలో ఎన్నో స్థానంలో ఉంటుందో మరికొన్ని రోజుల్లోనే తేలిపోబోతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.